ఒక గ్రామమందు ప్రేమగల అన్నదమ్ములు ఉండిరి. అన్నయ్య మాంసము అమ్ముట వలన ధనవంతుడయుండెను. తమ్ముడు దీనస్థితిలో ప్రభువు కొరకు త్యాగపూరితముగా సేవ చేయుచుండెను. అనుదినము అన్నయ్య కొంత మాంసము తమ్మునికి పంపుతూ వచ్చెను. కొన్ని సంవత్సరములు గతించిన తరువాత ఒక దినము అన్నయ్య తమ్ముని చూడవెళ్ళెను. తమ్ముడా, ఎన్నో సంవత్సరముల నుండి నేను నీకు మాంసము పంపుచున్నాను. నేను వృద్ధుడనైతిని. నా మరణము తర్వాత నీవేమి చేయుదువు అని ప్రశ్నించెను. అన్నయ్య, నేను నిన్ను నమ్ముకుని సేవ చేయట్లేదు. నీవు నాకు మాంసము పంపినను పంపకపోయినను సరే, నా విశ్వాసమును క్రీస్తు మీద ఉంచి ఉన్నాను. ఆయన నన్ను నడిపించును. ఈ జవాబు అన్నయ్యలో కోపము రేపెను. నీ కృతజ్ఞత లేదు. రేపటి నుండి నీకు మాంసం పంపను. నీ దేవుడు ఏమి చేయనో చూచెదనని కోపముగా వెళ్ళిపోయాను. మరుసటి దినము అన్నయ్య యథావిధిగా మాంసం పంపరాలేదు. అయితే ఒక కాకి ఇంటి మీదకు ఎగిరి వచ్చి ఒక పార్సల్ను పడవేసిపోయాను. ఆనాటికి సరిపడు మాంసం మాత్రమే కాదు, మిగతా వంట సామాగ్రి అందులో ఉండెను. తమ్ముడు మిక్కిలి సంతోషించెను. తన తమ్ముడు ఆకలితో ఉండునని తలంచిన అన్నయ్య మధ్యాహ్న వేళ చూడవచ్చెను. తమ్ముని ఇంటిలో విందు జరుగుచుండెను. విందు జరుగుట చూచిన అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయాడు. దేవుని బిడ్డ, కాకి మీద విశ్వాసం ఉంచకము, కాకిని పంపుచున్న దేవుని మీద విశ్వాసం ఉంచుము.